వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. సినీ లోకంలో అద్భుతాలు సృష్టించబోతున్న ది ఆడిసీ డ్యూన్ 3. హాలీవుడ్లో సినిమా అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు 2 భారీ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. ది ఒడిస్సీ మరియు డ్యూన్ 3 చిత్రాలు పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో చిత్రీకరించబడుతున్నాయి. ఈ చిత్రాలు అసాధారణమైన దృశ్య అనుభవాన్ని అందించనున్నాయి. ది ఒడిస్సీ ఒక పౌరాణిక కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుండగా, డ్యూన్ 3 దాని గత చిత్రాల సాహసగాథను కొనసాగిస్తూ గ్రహాంతర లోకంలోకి తీసుకెళ్తోంది. ఐమాక్స్ టెక్నాలజీతో చిత్రీకరించడం వల్ల ప్రేక్షకులకు అత్యంత స్పష్టమైన, విశాలమైన దృశ్యాలు, లీనమయ్యే అనుభూతిని లభిస్తాయి. ఈ 2 చిత్రాలు సినిమా పరిశ్రమలో టెక్నాలజీ కథనం కలయికతో కొత్త ఒరవడిని సృష్టించనున్నాయి. హాలీవుడ్ ఇలా ఐమాక్స్ టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించిన చిత్రాలు అరుదు. ఈ టెక్నాలజీతో రాబోతున్న ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించనున్నాయి. థియేటర్లలో దృశ్య విందును అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. సినీ అభిమానులు ఈ 2 చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ హిట్ రీమేక్లో నటించనున్న నాగార్జున. ప్రముఖ నటుడు నాగార్జున మరోసారి తన అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఆయోతి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ చిత్రం హృదయాన్ని హత్తుకునే కథాంశంతో పాటు బలమైన సామాజిక సందేశాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ రీమేక్ హక్కుల కోసం ఆయోతి ఒరిజినల్ నిర్మాణ సంస్థ అయిన ట్రిడెంట్ ఆర్ట్స్తో నాగార్జున బృందం చర్చలు జరుపుతోంది. ఈ ప్రాజెక్టులో నాగార్జున కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ రీమేక్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి. షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా షూటింగ్ పై క్రేజీ అప్డేట్. షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ కలిసి నటిస్తున్న కింగ్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. 2 నెలల విరామం తర్వాత సెప్టెంబర్లో ఈ చిత్ర బృందం యూరప్లో షెడ్యూల్ను మొదలుపెట్టనుంది. ఈ సినిమా షారుఖ్ ఖాన్కు మరో యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో సుహానా ఖాన్ తన తండ్రి షారుఖ్తో తన నటనా ప్రతిభను చూపించనుంది. అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. యూరప్లోని అందమైన లొకేషన్స్లో యాక్షన్ సన్నివేశాలతో పాటు డ్రామా సీన్స్ను కూడా చిత్రీకరించనున్నారు. ఈ సినిమా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులందరినీ ఆకట్టుకోనుందని భావిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కావడంతో సినిమాపై మరింత ఉత్సాహం నెలకొంది. ఈ సినిమా విశేషాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యధిక లాభాలు ఆర్జించిన భారతీయ సినిమాగా చిన్న సినిమా రికార్డ్. ఒడిశా సినిమా బౌ బుట్టు భూత బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ హర్రర్ కామెడీ చిత్రం 2025లో అత్యధిక లాభాలు ఆర్జించిన భారతీయ సినిమాగా నిలిచి బాలీవుడ్ సినిమా చావాను అధిగమించింది. ఈ ఒడిశా సినిమా చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 25 రోజుల్లో ఈ సినిమా భారత్లో 15 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. పన్నులతో కలిసి 17.81 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఒడిశా సినిమాల్లో తొలిసారిగా 10 కోట్ల నికర వసూళ్ల మైలురాయిని అధిగమించి ఇప్పుడు 15 కోట్ల మార్కును కూడా దాటింది. జగదీష్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2-3 కోట్ల బడ్జెట్తో నిర్మితమైంది. 25 రోజుల్లో 12.10 కోట్ల లాభాన్ని ఆర్జించింది. దీనిని లాభశాతంగా మార్చితే 403.33% రాబడి సాధించినట్లు తెలుస్తోంది. ఈ విజయం ఒడిశా సినిమా పరిశ్రమకు కొత్త వరవడిని సృష్టించింది. కింగ్డమ్ హిందీ వెర్షన్ విషయంలో షాకింగ్ ట్విస్ట్. టాలీవుడ్ యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ చిత్రం కింగ్డమ్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జూలై 31న విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ విడుదల ప్రకటనతో అనూహ్య మలుపు వెలుగులోకి వచ్చింది. కింగ్డమ్ తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. కానీ హిందీ వెర్షన్ నేరుగా ఓటీటీలోకి వెళ్లనుందట.
మొదట హిందీలో థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ ఆలస్యం కావడం, నెట్ఫ్లిక్స్తో చర్చలు జరగడం లాంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హిందీ ప్రేక్షకులు థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే ఈ చిత్రాన్ని చూడనున్నారు. విజయ్ దేవరకొండ అభిమానులకు ఈ సినిమా భారీ వినోదాన్ని అందించనుందని, గౌతమ్ తిన్ననూరి మార్క్ దర్శకత్వం అద్భుతంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. జూలై 31న థియేటర్లలో హిందీలో, ఓటీటీలో కింగ్డమ్ రాజ్యమేలనుంది. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567.